హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు జోడి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే కార్ వీడియో అప్లోడ్ చేయగానే చాలా మంది ఆల్మోస్ట్ 100+ కమెంట్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్ అని. ఈ టైంలో కార్ తీసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నాము. బట్ ప్రతిసారి బండి మీద వెళ్తున్నప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అండ్ మేము కూడా ఫైనల్ గా ఇద్దరం కలిసి ఒక్కటే అనుకున్నాము, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, బట్ పిల్లల సేఫ్టీ మన సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాము. ఈ కార్ కొనడానికి మేము ఎంతలా తిరిగామో మాకే తెలుసు. ఆల్మోస్ట్ ఒక 1.5 month వరకు తిరుగుతూనే ఉన్నాము, ఏ కార్ బెస్ట్ దొరుకుద్దా అని. ఫస్ట్ హ్యాండ్ అయితే మనకి బెటర్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మన దగ్గర బడ్జెట్ ఉంటే, బట్ మేము తీసుకునేది సెకండ్ హ్యాండ్ కాబట్టి అన్ని చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మేమున్న పొజిషన్ కి అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి కొత్త కార్ కొనాలన్న థాట్ కూడా లేదు. ఉన్న దాంట్లో కంఫర్ట్ జోన్ లో ఉండడం బెటర్ కదా ఎంతైనా. ఎన్ని వెహికల్స్ చూసామో ఎంతలా తిరిగామో మాకే తెలుసు. నరేష్ కి వీక్ ఆఫ్ ఉన్న 2 days మొత్తం కార్ పైనే ఇన్వెస్ట్ చేసాము, ఎందుకంటే తీసుకునేదే సెకండ్స్ లో కాబట్టి బెస్ట్ తీసుకుంటే మనం ఒక 10 years అయినా నడుపుకోవడానికి ఉండాలి కదా. ఫైనల్ గా ఈ కార్ అయితే అన్ని విధాలుగా మాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది 2 years వెహికల్ మాత్రమే. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కార్ కవర్స్ కూడా తీయలేదు, సీట్స్ వి. కొత్త వెహికల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది, ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి మొత్తం చెక్ చేపించాము, 100% పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్ అన్నారు. నిజానికి ఇంత మంచి బండి దొరుకుతుందని అయితే అస్సలు అనుకోలేదు. బడ్జెట్ అయితే మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే అయిందిలేండి, కాకపోతే ఇంత పెడుతున్నాం కదా, ఇంకొంచెం పెడితే ఏముంది, ఇంకొంచెం పెడితే ఏముంది అని చెప్పి అది లాక్స్ లోనే పెరిగిపోయింది. మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మా దాకా మా ఇంట్లో కార్ కొనడం అయితే ఇదే ఫస్ట్ టైం. అట్లాంటిది సెకండ్స్ లో కొన్నా కూడా బెస్ట్ వెహికల్ తీసుకుందాం అనుకున్నాము. ఇప్పటి నుంచి ఇంకా మేము ఎక్కడికైనా వెళ్తున్నామంటే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎలా వెళ్ళాలో ఏంటో అని చెప్పి వాన ఎండ అని భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అది మాకే తెలుసు. చాలా సార్లు నా కాలు కాలింది, కింద చెప్పులు కూడా కాలిపోయాయి, బ్యాగ్ కూడా కాలిపోయింది మన రీసెంట్ గానే. అందుకే ఇంకా ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట. మేము కార్ బుక్ చేసిన దానికి డెలివరీ తీసుకునే దానికి ఆల్మోస్ట్ 1 week గ్యాప్ వచ్చింది. ఆ 1 week నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు, ఎప్పుడెప్పుడు కారు మన ఇంటికి వస్తుందా అని. ఎందుకంటే సడన్ గా వెళ్ళి కార్ తీసుకోలేం కదా. పంతుల్ని అడిగాము మా పేరు మీద వెహికల్ తీసుకోవడానికి, ఎప్పుడు బాగుంది అని చెప్పి. ఆయన ఆల్మోస్ట్ 1 week గ్యాప్ పెట్టాడనమాట. ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు. అత్తమ్మ అమ్మ అయితే కొమరవెల్లి వెళ్ళాం కదా, అప్పుడే వచ్చారు. అమ్మ దాని తర్వాత వెళ్ళిపోయింది, అత్తమ్మ ఇక్కడే ఉంది. యాక్చువల్ గా అయితే కార్ డెలివరీ తీసుకునే రోజే అందరికి చెప్దాం అనుకున్నాము, అంటే అమ్మ వాళ్ళకి అత్తమ్మ కూడా. కానీ అందరికి సడన్ గా చెప్తే బాగోదు కదా, ఆ రోజు ఏమైనా వర్క్స్ పెట్టుకుంటే మళ్ళీ సడన్ గా చెప్తే ఎలా వస్తామని అంటారని అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయి ముందు రోజు ఈవినింగ్స్ ఫోన్ చేసాం అందరికి. ఎందుకో తెలీదు ఆ రోజు మొత్తం ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందంటే, నాకు ఆ హ్యాపీనెస్ ఆ టెన్షన్ ఏంటో తెలియదు కానీ అసలు ఆ ఫీలింగే వేరేగా ఉండింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతైనా ఫస్ట్ టైం వెహికల్ కొంటున్నాము, అదో హ్యాపీనెస్, దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి కార్ ఎదురుగా ఇలా కనిపించింది మంచిగా రిబ్బన్ తో, ఎంత హ్యాపీగా అనిపించిందో మా కోసం ఎదురు చూస్తున్నట్టు. అక్కడ కార్ తీసుకొని వాళ్ళందరికీ స్వీట్స్ పంచిపెట్టి మేము దర్వేష్పురానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే బండి ఫస్ట్ అక్కడికే వెళ్ళాలనుకున్నాము, ఎక్కడికి వెళ్లకుండా, నా సెంటిమెంట్ కాబట్టి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2-2:30 అలా అయింది. అప్పటికి టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట. పూజ అప్పుడు ఎలా చేయిస్తాం. ఇంకా మేము వెళ్ళేటప్పుడు బానే ఉంది, కానీ వెళ్ళిన తర్వాత వర్షం విపరీతంగా పడింది. ఆల్మోస్ట్ ఒక 2-2.5 గంటలు బయటే వెయిట్ చేసాము వర్షంలో, ఎప్పుడు టెంపుల్ తెరుస్తారా అని చెప్పి. అప్పటికి వర్షం కొంచెం తగ్గిపోయింది అండ్ పంతులు కూడా వచ్చారనమాట 4 కలా. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము, ఎందుకంటే కొంచెం లేట్ అయ్యి మళ్ళీ వర్షం పడితే పూజ కాగానే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. నాకు ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే కదా, చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి 5 months పడగానే ఎవరైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, కానీ నేను మాత్రం ఫస్ట్ దర్వేష్పురానికే వెళ్ళాను. నేను అమ్మవారిని అమ్మ అని ఫీల్ అవుతాను కాబట్టి, అందుకే కార్ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చాము. ఫస్ట్ పూజ చేయించుకుంటే అయిపోతుంది కదా అని. అక్క వాళ్ళైతే వచ్చారు, కానీ మా అమ్మ నాన్న కూడా ఎవరైనా వచ్చింటే బాగుండేది అనిపించింది, కానీ వాళ్ళకి కుదరలేదు. అదే రోజు ఆ ఊర్లో చాలా వర్షం పడింది, రావడానికి అస్సలు వీలవ్వదు కదా. మా అన్న ముందు వస్తాడని చెప్పాడు, కానీ ఇంకా తన కాలేజ్ ఉంది, ఆ రోజుకి తను ఊర్లో ఉండే రావాల్సి ఉండే. బట్ అక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి రాలేదు. మా ఇంట్లో అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కార్ కొన్నందుకు. ఫస్ట్ నేను మా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న కార్ తీసుకున్నామంటే నేను నమ్మను, నువ్వు ఇట్లాంటి మాటలే చెప్తావు అని అన్నాను. నిజంగానే తీసుకున్నామని చెప్పి మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, తనకి పిక్స్ పెట్టాను. ఇంకా వాటి తర్వాత నమ్మాడనమాట, ఎందుకు ఇప్పుడు ఇంత సడన్ గా కార్ తీసుకున్నారని. మనం గట్టిగా ఫిక్స్ అయితే ఏదైనా జరిగిపోతుంది అంటారు కదా, అది నిజంగా నిజమే. ఆల్మోస్ట్ మేము 2 months అవుతుంది కార్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి. ఈ 2 months లో కార్ అయితే తీసేసుకున్నాము. చాలా క్యూట్ గా ఉంది కదా మా బుజ్జి తల్లి. మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చిందా? అయితే వెహికల్ ని చూస్తే అసలు మేము సెకండ్స్ లో తీసుకున్నామన్న ఫీలింగ్ కొంచెం అయినా రావట్లేదు. కొత్త బండి తీస్తే ఎలా ఉంటుందో అంత క్లీన్ గా ఉంది. వాళ్ళు అసలు రఫ్ అండ్ టఫ్ అస్సలు యూజ్ చేయలేదు, అండ్ 2.5 years బండే కాబట్టి చాలా నీట్ గా ఉంది. కానీ వర్షం పడకుండా ఉంటే బాగుండి అనిపించింది. బురదలో మొత్తం తడిచిపోయింది కార్ అంతా, బాధ అనిపించింది అలా చూసినప్పుడు. కానీ పర్లేదు, దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాడేమో అనిపించింది. పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారు, చాలా టైం తీసుకొని మంత్రాలన్నీ మాతో చదివిపించి. ఇంకా అక్కడ దర్శనం అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికే మాకు చాలా ఆకలేసింది. చాలాసేపు అటు ఇటు కూడా తిరిగి
దిగాము. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా సరే ఫుడ్ కోర్ట్స్ అట్లాంటివి ఉంటుండే, అట్లీస్ట్ బజ్జీలైనా చేసి అమ్మేవాళ్ళు. కానీ ఈసారి అయితే అవి కూడా కనిపించలేదు. చాలా ఆకలేసింది. ఇంకా పులిహోర కొనుక్కుందామంటే అప్పటికి టెంపుల్ క్లోజ్ ఉంది కదా, అది కూడా లేదు. 2 లడ్డూలు కొనుక్కొని తిన్నాం. ఏం చేస్తాం, ఇంకా వర్షం ఆ రోజు సిటీలో లేదు, కానీ అక్కడ మా ఊర్లో అయితే అంటే దర్వేష్పురం అటు సైడ్ చాలా విపరీతంగా పడింది. వచ్చేటప్పుడు అయితే ఎంత ఇబ్బంది అయిందో. వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా, వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ చీకట్లో కొంచెం భయం కూడా వేసిందిలేండి. ఇంకా నా లక్కీగాడైతే కార్ గురించి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో, మమ్మీ ఈ కార్ మనదేనా, మనతో ఉంటుందా అని చెప్పి. వాడికి కార్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా జాతరలు జరిగినా, మా ఊర్లో ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినా కూడా ఫస్ట్ కారే సెలెక్ట్ చేసుకుంటాడు. అంత ఇష్టం వాడికి. మమ్మీ పెద్ద కార్ మనం ఎప్పుడు కొంటామని అడుగుతూనే ఉండేవాడు కార్లు చూసిన ప్రతిసారి. ఫైనలీ ఈరోజు వాడి డ్రీమ్ అయితే నెరవేరింది. నాకు పూజ చేపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఎంత టైం తీసుకున్నారు, నిజంగానే అలా చేస్తారా అనిపించింది. ఎందుకంటే ఆ పంతులు గారు సంభావన దగ్గర కూడా అస్సలు డిమాండ్ చేయలేదు. చాలా క్లీన్ గా చేశారు పూజ మొత్తం. యాక్చువల్గా కొమరవెల్లికి వెళ్ళాం కదా, ఆ రోజు నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. అదే రోజు కార్ బుక్ చేసామన్నమాట. మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. మేమేమో కార్ బుక్ చేసే పనిలో ఉన్నాము. వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ అలానే కూర్చున్నారు. ఎందుకంటే కీస్ కూడా మా దగ్గరే ఉన్నాయి కాబట్టి. యాక్చువల్గా అయితే కొమరవెల్లికి వెళ్దామన్న ప్లాన్తోనే వాళ్ళని రమ్మన్నాము. కానీ అదే రోజు కార్ బుక్ అయింది. దాని తర్వాత ఏమనుకున్నామంటే మన కార్లోనే వెళ్ళి పూజ చేయించుకున్నట్టు ఉంటుంది, దర్శనం చేయించుకున్నట్టు ఉంటుంది, క్యాన్సిల్ చేద్దామా అని కూడా అనిపించింది. బట్ అమ్మ వాళ్ళని పిలిపించాం కదా, పిలిపించిన తర్వాత అలా క్యాన్సిల్ చేస్తే బాగోదు. ఎలా అయినా పూజ దర్వేష్పురంలో చేపిస్తాము, కొమరవెల్లిలో కాదు కదా అని మళ్ళీ కొమరవెల్లికి వెళ్ళామన్నమాట కార్ రెంట్కి తీసుకొని. కార్ కొనగానే సరిపోదు, దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందిలేండి. కానీ అన్నిటికీ ధైర్యం చేసే కార్ తీసుకున్నాము. మీరు మాకు తోడుగా ఉంటారన్న ధైర్యంతో కూడా. అంతైనా ఏది కొన్నా సరే మన మిడిల్ క్లాస్ వాళ్ళు అనుభవించినంత హ్యాపీనెస్ ని రిచ్ పీపుల్ అస్సలు ఎంజాయ్ చేయలేరు కదా. వాళ్ళకి ఏది కొన్నా చాలా సింపులే, ఇదే కదా అని ఉంటుంది. బట్ మనకి ఇంట్లోకి చిన్న వస్తువు కొన్నా ఆ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ మామూలుగా ఉండదు. ఏదో ప్రపంచాన్ని గెలిచేసినంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తుంది దీనికంటే వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని. బట్ మనకు అది చాలా పెద్ద విషయం కదా. ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత గాజులు అవి తీసుకోవాలి కదా. యాక్చువల్గా అయితే నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, ఎందుకంటే డబుల్ రేట్ వేసి అమ్ముతూ ఉంటారు. నేను ఒక్కదాన్ని వచ్చింటే అసలు తీసుకునేది కాదు. బట్ అక్కకి సెంటిమెంట్ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గాజులు తీసుకోవాలని చెప్పి అందుకే ఇంకొక డజన్ అయితే తీసుకున్నాము. సిరిని తీసుకోమంటే వద్దనింది, ఎందుకంటే నెక్స్ట్ బీటెక్ కదా, గాజులు వేసుకుంటానా నేనని. అమ్మ వాళ్ళు, అన్న, వదిన అందరూ వచ్చుంటే అక్క వాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీ పెద్దది అవుతుంది కదా, అక్కడే వండిపిద్దాము అనుకున్నాము. లేదంటే రెస్టారెంట్ నుంచే పార్సల్స్ తెప్పిద్దాము బిర్యానీ అనుకున్నాము. బట్ అమ్మ వాళ్ళు ఎలాగో రాలేదు కదా, అక్క సిరి ఇద్దరే కాబట్టి మేము కార్లో ఇంకా నల్గొండకి వెళ్ళామన్నమాట రెస్టారెంట్ కి. కడుపులో ఒక్కొక్కరికి ఎలుకలు పరిగెడుతున్నాయి అనుకోండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కదా. ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుండింది టేస్ట్ కూడా. ఇదన్నమాట. కార్ ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కలర్ కూడా ఎలా ఉంది, మీకు నచ్చిందా, అన్ని కామెంట్స్ లో షేర్ చేయండి. దాని మీద మళ్ళీ నేను రియాక్ట్ అవుతాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ నిస్తుంది. ఈ వీడియోని ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వర్షం లేదు కానీ కూల్ గా ఉండింది వెదర్. బాయ్ మరి.